అమ్మవారికి పీరియడ్స్ వచ్చే ఆలయం. ఏంటి, అమ్మవారికి పీరియడ్స్ వచ్చే ఆలయమా అని ఆశ్చర్యపోయారా? అవునండి, అమ్మవారికి పీరియడ్స్ వచ్చే ఆలయం పేరే కామాఖ్య ఆలయం. ఈ ఆలయంలో అసలు అమ్మవారి విగ్రహం ఉండదు, కేవలం యోని మాత్రమే పూజింపబడుతుంది. యోని అంటే మనలో చాలామందికి తెలియకపోవచ్చు. లేడీస్కి పీరియడ్స్ వచ్చే బాడీ పార్ట్నే యోని అంటారు. ఇంకా అమ్మవారి విషయానికి వస్తే, అమ్మవారికి పీరియడ్స్ వచ్చినప్పుడు పక్కన ఉన్న బ్రహ్మపుత్ర నది మొత్తం ఎర్రగా మారిపోతుంది. ఇలా జరగటానికి కారణం ఏమిటో, ఈ ఆలయం చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం కామాఖ్య ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి, మరియు ఇది శివుని భార్య సతీదేవి యొక్క యోని భూమిపై పడిపోయిన ప్రదేశంగా నమ్ముతారు. పురాణాల ప్రకారం శివుడి భార్య అయిన సతీదేవి యొక్క తండ్రి ఒక యాగం చేయాలని అనుకుంటాడు. ఆ యాగానికి కూతురు అయిన సతీదేవిని ఆహ్వానించి పిలుచుకొని పోతారు. సతీదేవి తన భర్త అయిన శివుడిని యాగానికి పిలవకపోవటం అవమానంగా భావించి తట్టుకోలేక అగ్ని ప్రవేశం చేస్తుంది. తనలో సగభాగమైన తన భార్యకి ఏమీ కాదు అని ఆ సమయంలో గుర్తించలేక తన భార్య మరణాన్ని తట్టుకోలేని శివుడు ప్రళయతాండవం చేస్తాడు. శివుడు ప్రళయతాండవానికి ముల్లోకాలు అల్లకొల్లలం అవుతాయని భయపడి అతనిని ఆపడానికి విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి సతీదేవి శరీరాన్ని 51 ముక్కలుగా కోశాడు. ఆ ముక్కలన్నీ వివిధ ప్రాంతాల్లో పడి శక్తిపీఠాలుగా ఏర్పడ్డాయి. ఈ 51 శక్తిపీఠాలలో యోని పడిన ఆలయమే కామాఖ్య ఆలయం. ఈ ఆలయంలో కామాఖ్యాదేవిని రక్తస్రావం దేవతగా చెబుతారు. మనం ముందుగా చెప్పుకున్నట్టే అమ్మవారి విగ్రహం లేకుండా కేవలం యోని మాత్రమే పూజింపబడుతుంది. ఇక్కడ అమ్మవారిని కామాఖ్య అని, కామరూపిణి అని పిలుస్తారు. సామాన్యంగా కామం అంటే శారీరక చిత్త చాంచల్యంగా భావిస్తారు. కానీ అసలు కామమన్న, కామరూపిణి అన్న అనుకున్న రూపాన్ని అనుకున్న క్షణంలో మార్చుకోగలగడం అని అర్థం. అలా చేయగలిగిన శక్తివంతురాలు కాబట్టే కామరూపిణి అని ఆ దేవతను పిలుస్తారు. అమ్మవారికి ప్రతి సంవత్సరం జూన్లో పీరియడ్స్ అవుతాయి. ఋతుస్రావం జరుగుతుంది. ఆ సమయంలో ఆలయంలోకి వెళ్ళటానికి జనాలు భయపడతారు. అందుకని ఈ సమయంలో ఆలయాన్ని 3 రోజులు మూసివేస్తారు. ఇదే సమయంలో మనం ముందుగా చెప్పుకున్నట్టే కామాఖ్య ఆలయం దగ్గరలో ఉన్న బ్రహ్మపుత్ర నది మొత్తం ఎర్రగా మారిపోతుంది. 4వ రోజు ఘనంగా ఒక ఉత్సవం నిర్వహించి తలుపులు తెరుస్తారు. దీనినే అంబుబాచి మేళా అంటారు. ఆలయం తలుపులు మూయటం కన్నా ముందే చాలామంది భక్తులు అమ్మవారి శిలపై ఉంచమని వస్త్రాలను సమర్పిస్తారు. ఆ వస్త్రాలను అర్చకులు పార్వతీ కుండంలో ఉతికి ఆరబెట్టి వాటిని వేలం వేస్తారు. ఆ వస్త్రాన్ని కొనేందుకు భక్తులు చాలా ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇది దగ్గర ఉంటే వారికి ఋతుస్రావ దోషాలు, గర్భం దాల్చిన సందర్భంలోని దోషాలేవి అంటవని భక్తుల విశ్వాసం. దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల గురించి స్పష్టంగా ఉంది. ఇక్కడున్న కుండాన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారని చెబుతారు. ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భ్రూ ప్రదక్షిణం చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశక కుండం అని పిలుస్తారు. అమ్మవారి యోని పవిత్ర జలాలతో కలిసిన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాపమైనా నశిస్తుందని, బ్రాహ్మణ హత్య పాపమైన నివారణమవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళ్తారు. అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు. అక్కడి యోని స్రావిత జలాన్ని తీర్థంగా తీసుకుంటారు. ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేస్తే మంచిదని ఇక్కడి పూజారులు చెబుతుంటారు. ఇక్కడ 3 ప్రధాన రూపాల్లో ఈ తల్లి దర్శనమిస్తుంది. అరాచకవాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది. ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది. పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపుర సుందరిగా మారుతుంది. ఈ 3 రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు. శివుడిని మోహపరవశుని చేసేందుకు వచ్చిన మన్మధుని ఈ నీలాచలంపైనే పరమేశ్వరుడు దగ్నం చేశాడు. అనంతరం రతిదేవి ప్రార్థనను ఆలించి ఆమెకు మాత్రమే కనిపించేలా తిరిగి బతికించారు అమ్మ అయ్యలు. కాబట్టి ఈ ప్రాంతం కామరూప ప్రాంతమైంది. ఇక్కడ సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటుంటారు.
ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీల పార్వతి. ఈ ఆలయం ఎక్కువగా మంత్ర, తాంత్రిక, ఐంద్ర జలాలకు కామాఖ్య క్షేత్ర శక్తిపీఠం కేంద్ర స్థానంగా చెబుతారు. ఈ ఆలయం ఎంతో పురాతనమైనది. 12వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కామరూపాధిపతి తమ శాసనాల్లో ఆలయం ప్రస్తావన ఎక్కడా తీసుకురానప్పటికీ తరువాతి వారి శాసనాల మేరకు కామేశ్వరి మహాగౌరి అమ్మవారు ఇక్కడ ఉన్నట్లు తెలుస్తోంది. 13వ శతాబ్దం మొదట్లో గుత్తాధిపత్యం కోసం రాజుల మధ్య యుద్ధాలు ఎక్కువగా జరుగుతుండేవి. ఈ క్రమంలో కూచ్ బిహార్ రాజా విశ్వసింగ్ రాజయ్యాడు. ఒకసారి జరిగిన యుద్ధంలో అయిన వాళ్ళందరినీ కోల్పోయి వారిని విశ్వసింగ్ రాజు నీలాచలంపైకి వస్తాడు. ఇక్కడ అతనికి ఒక వృద్ధురాలు కనిపించి సేద తీరుస్తుంది. ఆ సందర్భంలో అక్కడ కనిపించిన మట్టి దిబ్బ గురించి అవ్వను ప్రశ్నిస్తాడు రాజు. ఇందులోని దేవత చాలా శక్తిమంతురాలని, ఏ కోరికనైనా క్షణాల్లో తీరుస్తుందని చెబుతుంది. వెంటనే రాజు తన అనుచరులంతా తిరిగి రావాలని కోరుకుంటాడు. వెంటనే వారంతా అతని వద్దకు వస్తారు. రాజు ఎంతో భక్తితో తన రాజ్యంలో కరువు శాంతిస్తే ఇక్కడ బంగారు గుడి కట్టిస్తానని మొక్కుంటాడు. తను కోరుకున్నట్టుగానే అతని రాజ్యం కుదుటపడుతుంది. అప్పుడు రాజు గుడి కట్టించేందుకు మట్టి దిబ్బ తవ్వించగా అక్కడ కామాఖ్యదేవి రాతిశిల బయటపడుతుంది. ఆ అమ్మకు మట్టి రాయిలో గురువింద ఎత్తులో బంగారాన్ని పెట్టించి తేనెతట్టు ఆకార గోపురాదులతో ఆలయాన్ని నిర్మింపజేస్తాడు. కామాఖ్యదేవి మందిరం అధిష్టాన దేవత భైరవి కామాఖ్యదేవి. అమ్మ ఎక్కడుంటే అయ్య కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి నీలాచలమంతా అమ్మ అయ్యల స్వరూపమే. ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు. నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేంచేసి ఉన్నాడు ఈ స్వామి. అందుకే మందిరం కింద ప్రవహిస్తున్న నీటి ప్రవాహాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు. యావత్ సృష్టికి మూలం ఈ అమ్మవారు. త్రిమూర్తుల్ని సైతం తన ఉగ్ర రూపంతో భయపెట్టగల శక్తి స్వరూపిణి. ఈ లోకాన్ని సృష్టించాలన్నా అందం చేయాలన్నా ఆమెకే సాధ్యం. అంతటి మహిమగల అమ్మవారు శక్తి స్వరూపిణిగా వెలిసిన కామాఖ్యదేవి ఆలయం నీలాచల్ పర్వత శ్రేణి అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున గోహతికి సమీపంలో ఉంది. సో అదండి కామాఖ్యదేవి ఆలయం వెనుక ఉన్న అసలు స్టోరీ. సైనింగ్ ఆఫ్, మీ ఎస్ఎంవి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎస్ఎంవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.